ఇక బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెంకటేష్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన వెంకటేష్ హస్తం గూటికి చేరారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇటీవల చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దాంతో బీఆర్ఎస్ అధిష్టానం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే అప్రమత్తమై అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని చెప్పాలంటూ బలవంతంగా ప్రెస్ మీట్లు పెట్టించింది. గులాబీ బాస్ ఆదేశాల మేరకు కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే చెప్పగా మరికొందరు మాత్రం మౌనంగా ఉండిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఇప్పటిదాకా అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపోయింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ హస్తం గూటికి చేరటమే దీనికి నిదర్శనం. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా కాంగ్రెస్ పై ఎదురు దాడి చేస్తూ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్ కు ఈ పరిణామాలు నిజంగా షాక్ కలిగించేవి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి, ఇప్పటికే చూసుకుంటే అటు కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు జీవన్ రెడ్డి కానీ, ఇటు వెంకటేష్ కానీ, ఇటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రైట్, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు ఇటు ప్రజెంట్ మహబూబ్ నగర్ ఎంపీ మన్యం శ్రీనివాసరెడ్డి సోదరుడు కుమారుడు మన్యం జీవన్ రెడ్డి, మరోవైపు సిట్టింగ్ ఎంపీ పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత, వీరిద్దరు కూడా అనూహ్యంగా ఈరోజు కేసీ వేణుగోపాల్ నివాసంలో ప్రత్యక్షమై రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మల్లు రవి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వీరందరి సమక్షంలో కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ కండువా కప్పారు. అక్కడ కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ప్రజెంట్ మనతో జీవన్ రెడ్డి ఉన్నారు. అంటే ఎటువంటి ఎస్యూరెన్స్తో కాంగ్రెస్ పార్టీలో చేరారు, లేదా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చూసే చేరారా, అసలు ఏమనుకుని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మల్లికార్జున ఖర్గేతో ఏ విషయాలపై చర్చించారు అనే దానిపై మనతో మాట్లాడేందుకు మన్యం జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ముందుగా మీరు కేసీ వేణుగోపాల్ నివాసంలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం చూసుకున్నారు, తర్వాత మల్లికార్జున ఖర్గే గారిని కలిశారు. అంటే ఏమని మాట్లాడారు మల్లికార్జున ఖర్గేతో? ఖర్గే గారితో మాట్లాడడం జరిగింది. ఖర్గే గారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి గట్టిగా కష్టపడి పనిచేయమని చెప్పడం జరిగింది. సో ఆ లైన్లోనే పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఎలాంటి అష్యూరెన్స్ కానీ లేకపోతే పదవుల గురించి నేను పార్టీలో జాయిన్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధి విధానాలు రేవంత్ రెడ్డి అన్నగారు రెండు నెలల పాలన చూసి నేను ఇన్స్పైర్ అయ్యే పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నాకు అన్నిటికన్నా ముఖ్యంగా నచ్చింది ఏంటంటే ప్రజావాణి ప్రోగ్రాం చాలా బాగా నచ్చింది. దానివల్ల చాలామంది తెలంగాణలో ఉన్న సమస్యలన్నీ నేరుగా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసే అవకాశం కల్పించారు. కాబట్టి ఆ ప్రోగ్రాం నాకు చాలా బాగా నచ్చింది. మెజారిటీ మా ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా. సో ఇవన్నీ చూసి ఇంక్లైండ్ అయ్యి సీఎం గారు చేస్తున్న పనులకు ఇంక్లైండ్ అయ్యి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. మీరు చెప్పినట్టుగా ప్రజావాణి ఏదైతే గత 10 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రగతి భవన్గా ఉన్న దాని ముందు ఏదైతే ఇనుప కంచెలు ఉన్నాయో, తను ప్రమాణ స్వీకారం చేసే రోజుకే ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రజాపాలన అందించే దిశగా కూడా రేవంత్ రెడ్డి అడుగులు వేశారు. మీలాగే అందరూ ఇన్స్పైర్ అయ్యి ఈ 2 నెలల పాలనకు ఇన్స్పైర్ అయ్యి మరికొంతమంది కూడా బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ రాబోతున్నారు. అంటే ఏ విధంగా ఉండబోతుంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి? లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయం. ప్రజలందరూ కూడా ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలైనాయి. ఈ నెలలో ఇంకో 2 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తున్నారు. సో పార్లమెంట్ ఎన్నికల వరకు 6 గ్యారంటీలు కూడా అమలు చేసే అవకాశంగా పనిచేస్తారు. రైట్, ఇక మీ కుటుంబం కూడా రాజకీయ నేపథ్యమైన కుటుంబం. మీ బాబాయ్ మన్యం శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు మహబూబ్ నగర్కు. అంటే ఆయన కూడా ఏమైనా ఇటువైపు కారు దిగి హస్తం పట్టుకునే అవకాశం ఉందా? ఆ డిస్కషన్ అయితే లేదండి. మాకు పార్టీ గౌరవించి ఎంపీ టికెట్ ఇచ్చింది. సో ఇప్పుడైతే ఆయన చేరిక అయితే ఉండదు. కాకపోతే ఫ్యూచర్లో డిసైడ్ అయితే డెఫినెట్గా చెప్తాం మీకు. అంటే ఒకే కుటుంబంలో 2 పార్టీలు ఉన్న నేపథ్యంలో అటు నుంచి ఇటువైపు, ఇటు నుంచి అటువైపు చేరికలు అనేవి కామన్గా ఉంటాయి. కానీ ఇప్పుడు అధికార పార్టీలోకి మీరు వచ్చారు, మీ బాబాయ్ ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. డెఫినెట్గా అటువైపు నుంచి ఇటువైపు వచ్చే వారి సంఖ్య ఎక్కువ ఉంది. ఎవరెవరు మీతో పాటు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు? చాలామంది అండి. నేను ఉమ్మడి పాలమూరు జిల్లాలో మా
సోషల్ సర్వీస్ కార్యక్రమాలు కానీ లేకపోతే జాబ్స్ కానీ చాలామంది సుమారు 4 నుంచి 5,000 మంది మహబూబ్నగర్ వాసులు మా కంపెనీలో పనిచేస్తారు. సో మా ఫ్యామిలీకి మంచి పేరుంది. సో డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికల ముందు చాలా భారీ ఎత్తున జాయినింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాము. అది సీఎం గారు టైం ఇస్తానని చెప్పారు. మహబూబ్నగర్లో భారీ బహిరంగ సభ పెట్టి ఆ చేరికలకు అనేది మేము ప్రోగ్రామ్ చేస్తాం. రైట్, మీరు ఇక లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఏమైనా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారా? దానికి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగాయా? ఆ డిస్కషన్ ఏం లేదండి. ఏ పదవుల గురించి ఏం డిస్కషన్ జరగలేదు. లోపల పార్టీ ఏది ఆదేశిస్తే దానికి అనుగుణంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీతో పాటు వెంకటేష్ నేత గారు కూడా జాయిన్ అయ్యారు. అంటే అనూహ్యం, వెంకటేష్ నేత గారిది అయితే ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. మీరు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ స్వయాన ఆయనే సీఎం రేవంత్ రెడ్డి గారి వెహికల్లో వచ్చి కేసు వేణుగోపాల్ నివాసంలో ప్రత్యక్షమయ్యారు. ఇది బీఆర్ఎస్ కూడా బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా అండి. అంటే నేనైతే ఊహించలేదు. అక్కడ సడన్గా అక్కడ చూశాను. అన్నగారికి కూడా నాకు మంచి పరిచయం ఉంది. ఓవరాల్గా ఇది మంచి పరిణామం అని చెప్పి చెప్పుకోవచ్చు.